జాతీయ సైన్స్ దినోత్సవం అదేవిధంగా అనేక మంది సైంటిస్టులు జన్మించిన ఫిబ్రవరి నెల సందర్భంగా విజ్ఞానదర్శిని విజ్ఞానయానం పేరుతోటి తెలంగాణలోని 22 జిల్లాల్లోని 50 విద్యా సంస్థల్లో 17,000 మంది విద్యార్థులు యువత దగ్గరికి వెళ్ళి వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక ఆలోచనని పెంపొందించే ప్రయత్నం చేసింది. వైజ్ఞానిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. అనేక సదస్సులు, ఎగ్జిబిషన్స్, ఇతర మిరకిల్ మాయలు మహిమలు గుట్టురట్టు చేసే ప్రదర్శనలు ఇవన్నీ కూడా నిర్వహించాం. ఈ సైన్స్ అనేది మొత్తం మానవజాతి ప్రగతిలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారాన మిగతా జీవజాతుల నుంచి వైజ్ఞానిక ఆలోచన ద్వారానే మిగతా జీవజాతుల నుంచి వేరుపడి మనం ఈరోజు విశ్వాంతరాల సత్యాలను శోధించే వినివీధుల్లోకి వెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగినాం. ఇదంతా వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక ఆలోచన ద్వారా తప్ప ఏ మాయలు మహిమలు, ప్రేయర్స్, నమాజులు ఇంకా దేని ద్వారా కానీ సాధ్యం కాదు. మంత్రాల ద్వారా సాధ్యం కాదు. ఇది మన చరిత్ర నిరూపించిన, మానవ చరిత్ర నిరూపించిన సత్యం. కానీ నేటికి అనేక మంది మాయలు మహిమల పేరుతో మోసాలు చేస్తూ ఉండడం, ముఖ్యంగా పాలకులే మూఢత్వంలోకి ప్రజల్ని నెట్టివేసే విధంగా ప్రయత్నాలు చేయడం, వైజ్ఞానిక దృక్పథాన్ని, సైన్స్ను, టెక్నాలజీని దెబ్బతీసే ప్రయత్నం చేయడం. ఇటీవల కాలంలో పీరియాడిక్ టేబుల్ని ఎత్తేయాలని, అసలు కెమిస్ట్రీకి ఫౌండేషనే పీరియాడిక్ టేబుల్, అది ఎత్తేసినాక ఇంకా కెమిస్ట్రీ నేర్చుకుంటాం. అట్లాగే మానవ జీవనానికి ఈరోజు సైన్స్ పరిశోధనల్లో మీరు ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా చాలా మూలమైంది డార్విన్ ఎవల్యూషన్ థియరీ. అది అనేక పరిశోధనలో నిగ్గుదేల్చబడిన సత్యం. కానీ ఆ థియరీని, ఎవల్యూషన్ థియరీని మొత్తం పాఠ్యపుస్తకాల నుంచి ఎత్తేయాలని అంటే ఇంకా మరి నేర్చుకోవాల్సిన వాళ్ళ పిల్లలేమో విదేశాలకు వెళ్ళి ఆ సైన్స్లో అన్నీ నేర్చుకుంటారు. మిగతా బహుజనులు, పేదలు, వీళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ ఉండి సైన్స్ మాత్రం నేర్చుకోవడానికి వీల్లేదు. వీళ్ళు మూఢత్వంలోకి వెళ్ళాలి అనేది ఎప్పుడో కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పాడు. రాజు మూఢనమ్మకాలు నమ్మిన నమ్మకపోయినా ప్రజల్లో మూఢనమ్మకాలు పెంపొందించాలి, లేకపోతే ఎదురు తిరిగి ప్రశ్నిస్తారు, వాళ్ళ ఆధిపత్యం కొనసాగదు. సో మూఢత్వాన్ని పెంపొందించడమే ప్రభుత్వాలు తమ ప్రధాన కార్యక్రమంగా భావిస్తున్న తరుణంలో విజ్ఞానాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A పౌరుల ప్రాథమిక బాధ్యత చెప్పింది. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోవడం కాదు, ఆ బాధ్యతను పక్కకు పెట్టి మూఢత్వాన్ని పెంపొందించడమే తమ పనిగా పెట్టుకున్న పాలకులు ఉన్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. ఈరోజు విజ్ఞానయానం ముగింపు కార్యక్రమం విజ్ఞానదర్శిని ఉస్మానియా విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తాం. ఇక్కడే మనం గమనిస్తే ప్రధానమంత్రి గారు మొన్న అంతకుముందేమో తను మాట్లాడుతూ ఏమంటారు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూనేమో ప్లాస్టిక్ సర్జరీ ఏనాడో ఉంది, వినాయకుడికి తల తీసి ఏనుగు తల పెట్టలేదా అన్నారు. లేకపోతే ఇంకో సెంట్రల్ మినిస్టర్ ఏమో ఆ మహాభారతం కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది, 100 కుండలో నుంచి 100 మంది పిల్లలు పుట్టారు ఆ టెక్నాలజీ అన్నారు. ఎప్పుడైనా ఏ సమాజంలోనో ఒక టెక్నాలజీ ఆ స్థాయికి అభివృద్ధి చెందిందంటే ఆ సమాజంలో ఆ ఒక్క టెక్నాలజీ కదా, దాని చుట్టూ అనేకం ఉంటాయి. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ రావాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ఉండాలి, అట్లాగే జెనెటిక్స్ ఉండాలి, అనేక రకాల సైన్స్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి చెంది ఉంటే ఎక్కడికి పోయినాయి అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ వేదాలను ఎవరో ఎత్తుకెళ్ళి వాళ్ళు తయారు చేశారు. మరి ఎత్తుకెళ్ళిన వాళ్ళకే అంత వాళ్ళకి సంస్కృతం భాష రాదు కదా, లాంగ్వేజ్ రాదు కదా. మరి సంస్కృతిలా రాని వాళ్ళు అంతా చేస్తే మీరు నిరంతరం సంస్కృతంలో మునిగి తేలినమని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మంత్రాలు చదివేటోళ్ళు మీరెంత సాధించాలి? ఎందుకు చేయలేకపోతున్నాం? ఎస్, ఆ రోజుల్లోనే ఇంటర్ప్లానెటరీ వ్యవస్థ ఉంటే ఈరోజు మార్స్ మీదకి మీ ఆ టెక్నాలజీ వాడుకొని పంపండి, ఎవరు వద్దన్నారు? మోడీ గారు అక్కడికి పోయి అదే ఉపన్యాసం ఇస్తే మనందరం వింటాం కదా, ఇప్పుడు ఎట్లాగో వింటున్నాం కదా, అక్కడేనమ్మా. మరి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళా ద్వారకా నగరాన్ని చూసి వచ్చాను అని. అసలు అది ద్వారకా కాదా? అక్కడ నగరం ఉందా లేదా? అక్కడ ఉన్న శిథిలాలు ఏంటివి? అనేక నగరాలు సముద్రంలో మునిగి తేలు, అంటే సునామీలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ ఇంకేదైనా కారణాలు రిచ్చి వచ్చినప్పుడు మిగులుతాయి. అందులో ఏది మునిగింది ఏంటిది అనేది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కదా తేల్చాలి, అనేక పరిశోధనలు కదా నిగ్గు తేల్చాలి. సరే ద్వారకా అన్నారు, పోనీ ద్వారకకి మీరు ఎలా వెళ్ళారు? ఏమైనా మంత్రాలు వేసుకొని వెళ్ళారా? లేకపోతే ఏదైనా వేదాల్లో లేకపోతే ఇంకేదన్నా మీ పురాణాల్లో ఉండే టెక్నాలజీ, ఏదన్నా కొత్త టెక్నాలజీ వాడుకొని వెళ్ళారా? మాట్లాడితే విదేశీ, మరి అక్కడ మీరు వాడింది విదేశీ టెక్నాలజీ కదా. ఆ హెల్మెట్, ఆ ఆక్సిజన్, ఆ స్కూబా డైవింగ్ అనేది అది ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మరి దాన్ని వాడుకొని మీరు దిగి అడిగి పోయి ముందే అది ఎవరు పెట్టారు మ్యాటు?
ఇవన్నీ కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పద్ధతి కదా. ఈ పద్ధతి మరి అందులోనే ఉంది, ఇందులోనే ఉంది అని చెప్పిన వారు మరి మీరు ఇప్పుడు ఏది వాడతారు? అందుకనే మాటలకి చేతలకి మధ్యలో ఉండే తేడా గమనించాలి. సమాజాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్లాలనుకునే వాళ్ళు, తద్వారా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలా, తమ అధికారం ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ వైరుధ్యాన్ని పాటిస్తూ ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది అనేది మనం గమనించాల్సి. ఇప్పుడు అదే మంత్రివర్గంలో ఉండే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన రాఫెల్ విమానాలు కొనుక్కున్నప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏం చేశాడు? నిమ్మకాయలు పెట్టాడు విమానాలకి. అవునండి, నిమ్మకాయ ప్రమాదం అవుతుందా అండి? ఏ దేశం అయినా అసలు ఆ దేశంలో తయారు చేసిన వాళ్ళు విమానం ఎగరేసేటప్పుడు అట్లా పెడతారా? అంటే మన మూఢత్వాన్ని అక్కడి దాకా తీసుకెళ్తా ఉన్నాం. అంటే దేశ రక్షణని మూఢత్వంతో కాపాడాలనుకుంటున్నారా? ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ మేధస్సు చైతన్యవంతమవుతుందో, వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారో ఖచ్చితంగా ప్రతిదాన్ని ప్రశ్నించి తీరుతారు. వీళ్ళు చేసే మోసాలని, అన్యాయాన్ని ప్రశ్నించి తీరుతారు. కాబట్టి పాలకులు ప్రజల్ని 2 రకాల మత్తులో ఉంచుతారు. ఒకటి ఈ మూఢత్వం, మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తేవడము, ఆ మత ఉన్మాదాన్ని, కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టడము, తద్వారా మతమౌఢ్యంలో ముంచడము అనేది ఒక మత్తులో ఉంచుతారు. రెండో వైపు మద్యము, పబ్బులు, క్లబ్బులు, యువతకి డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసి ఆ మత్తులోకి పంపుతారు. ఈ 2 రకాల మత్తులో ఉన్నప్పుడు మన మెదడు చైతన్యయుతం కాకుండా అది నిర్వీర్యం అయిపోతుంది. సో యువత ప్రజల యొక్క మేధస్సుని నిర్వీర్యం చేయడమే ఈ మత్తుల్లో వాళ్ళు ఉంచడంలో లక్ష్యం. ఈ మేధస్సు చైతన్యవంతం అయితే, మేధో వికాసం జరిగితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఈ ఉస్మానియా గడ్డ మీద ఉన్నాం మనం. ఈ ఉస్మానియా యువత మేధో చైతన్యంతో కదా ప్రభుత్వాన్ని, పాలకుల్ని, కేంద్ర పాలకుల్ని సైతం ఎదిరించి తెలంగాణ రాష్ట్రం. సో అది ఆ చైతన్యం అయితే తనకు కావాల్సిన డిమాండ్ని అడిగి సాధిస్తారు, ప్రశ్నించి తీరుతారు. కాబట్టి అది జరగకుండా ఉండడం కోసమే పాలకులు ఈ విధమైన ఎత్తుగడలు వేస్తారు, వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం. మరీ ముఖ్యంగా భారతదేశంలో బ్రాహ్మణాధిపత్య, మనువాద, కులాధిపత్య వ్యవస్థ ప్రజలందరినీ అణగదొక్కి ఉంచడానికి, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మూఢత్వాన్ని పెంపొందిస్తుంది. దానికి మిగతా మతాలు, అది క్రిస్టియన్, ఇస్లాం, ఈ మతాలు కూడా అదే మూఢత్వాన్ని పెంపొందించి తాము కూడా దాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తాం. సార్, లాస్ట్ టైం మా ఛానల్లో మీ వీడియో పోస్ట్ చేసినప్పుడు జనాలు ఎక్కువ అడిగింది, కామెంట్స్ రూపంలో అడిగింది ఏంటంటే, ఎందుకు హిందూ మతాన్నే అంటారు, ముస్లిమ్స్ లేరా, క్రైస్తవులు లేరా అని అడుగుతున్నారు. దానికి ఏమంటారు? నేను ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడి, ఇంతకుముందు కూడా కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడదరు అనే అంశాన్ని అది కూడా చెప్పిన, ఎట్లా మోసం చేస్తారని. చర్చికి వెళ్ళి ఎలా క్వశ్చన్ చేసి, అంటే చర్చిలో ఒక ఆయన సాతాన్లు వదిలిస్తా, చేటపల్లి వదిలిస్తా అంటే ఎలా మోసం చేశారనేది కూడా చెప్పాను. తర్వాత దర్గాల దగ్గర సైతాన్ పేరుతో మోసాలు చేస్తూ కొరడాలతో కొడుతున్నది కూడా చెప్పాను. నస్కల్లో ఒక బాబా చేసినప్పుడు వెళ్ళాము, అనేక మంది దగ్గరికి వెళ్ళి అది కూడా చెప్పాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఇది ఆధిపత్యం కోసం ఈ దేశంలో మతాన్ని, రాజకీయాల్ని ముడిపెట్టి మతాన్ని ఒక అధికార సోపానంగా వాడుకుంటున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించారు. దానికి తోడ్పడుతున్న క్రిస్టియన్, ఇస్లాం మతాలని కూడా ప్రశ్నించారు. సో మౌఢ్యం ఏ మతాందైనా మౌఢ్యమే. కానీ ఈ దేశంలో ఆ మౌఢ్యాన్ని రాజ్యాధికారానికి లింక్ పెట్టి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. అది ఇంకా ప్రమాదకరమైంది. సో 3 ప్రమాదకరమైంది. అదే ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం మత మౌఢ్యం ప్రమాదమైంది. సౌదీ అరేబియాలో, దుబాయ్లో అది ఇస్లాం మత మౌఢ్యం ప్రమాదమైంది. అదే మీరు అమెరికా, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో క్రిస్టియన్ మత మౌఢ్యం చాలా ప్రమాదకరమైంది. ఎందుకని వాళ్ళు రాజ్యాధికారం కోసం మతాన్ని మిళితం చేసి ఉన్నారు. అదే యూరోపియన్ కంట్రీస్లో ఈరోజు మతం, రాజ్యం విడివిడిగా ఉండడమే కాకుండా యూరోపియన్ కంట్రీస్ అనేక అంశాల్లో, ముఖ్యంగా మానవాభివృద్ధి సూచికల్లో మానవ హక్కుల్ని కాపాడడంలో చాలా ముందున్నాయి. అక్కడ నాన్ బిలీవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళేమి రాజ్యాన్ని, వాళ్ళ భావాలని ముండిపెట్టి పనిచేయరు. కాబట్టి పాలకులుగా పనిచేసినప్పుడు ఎవరు విమర్శించారు. కానీ వాళ్ళు ప్రజల్లో మౌఢ్యాన్ని పెంపొందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విజ్ఞాన సంస్థలు ప్రశ్నించి తీరుతాయి, హేతువాద, భౌతికవాద సంస్థలు ప్రశ్నించి తీరుతాయి. సో మీరు అక్కడ జరుగుతున్న మోసాన్ని మేము ప్రశ్నించినప్పుడు మీ మతానికి ఎందుకు అండగట్టుకుంటున్నారు? ఒకవేళ మూఢత్వంలో, ఇప్పుడు మేము హిందూ మతంలో మూఢత్వాన్ని ప్రశ్నించాం. అప్పుడు హిందూ మతంలో మూఢత్వంతో దోపిడీకి గురవుతున్న హిందూ ప్రజలనే కదా మేము కాపాడింది. మేము వాళ్ళనే కదా చైతన్యం చేసేది.
ఇస్లాం మతంలో మూఢత్వం గురవుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆ ఇస్లాం మతంలో ఉండే ప్రజల్ని కదా మూఢత్వంలో అంటే వాళ్ళనే ముస్లింలే కదా వాళ్ళు కాపాడింది. అట్లాగే క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు. సో ఆ మతం వాళ్ళు సంతోషపడాలి కదా. మేము ఏ మత మూఢత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు అరే మా మతం వాళ్ళు వైజ్ఞానికంగా ముందుకెళ్తారు కదా, మా మతంలో అందరూ అభివృద్ధి చెందుతారు కదా, ఆ మూఢత్వాన్ని వదిలి బయటకు వస్తారు కదా అని కదా అనుకోవాలి. ఒకటేందంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రశ్నించి తీరుతారు. ప్రశ్నను ఎదుర్కోవాలని ప్రయత్నం చేసిన ఏ మతము నిలబడలే. క్రిస్టియానిటీ హైపేషియాని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆల్చిప్పలతో చర్మాన్ని ఒలిచి చంపింది. హైపేషియా అనే మహిళా సైంటిస్ట్ని మంటల్లో వేసి కాల్చి చంపింది. బ్రూనోని 400 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి నెల 17వ తేదీన సజీవ దహనం చేసి మంటల్లో వేసి కాల్చి చంపారు. గెలీలియోని హౌస్ అరెస్ట్ చేసి అత్యంత క్రూరంగా నిర్బంధించి హింసించారు. సత్యం ఆగిపోతుందా? సైన్స్ ఆగిపోతుందా? మూఢత్వం ఎంత ఆపాలని ప్రయత్నించినా సైన్స్ పురోగమిస్తూనే ఉంటుంది, మానవ మేధస్సు పురోగమిస్తూనే ఉంటుంది. సో మానవ మేధో వికాసాన్ని ఆపడం వీళ్ళెవరి తరము కాదు. అది ఎందుకంటే నిత్య నూతన వికసిత విజ్ఞానం, అది నిత్యనూతంగా వికసిస్తుంది. అందుకే వీళ్ళకి పెద్ద పెద్ద 100 కోట్ల గుళ్ళు కావాలి, 100 కోట్ల ఆశ్రమాలు కావాలి, 1000 కోట్ల ప్రచారాలు కావాలి. సైన్స్కి అది అవసరం లేదు. మేము సింపుల్గా వాళ్ళు సాబ్ పెట్టుకున్నాం, మా మైకు మా లైట్ తెచ్చి పెట్టుకున్నాం. సో మాకు అంత అవసరం లేదు. నిజాన్ని చెప్పడానికి చెప్పింది ఒక బ్రూనోనే, చెప్పింది ఒక గెలీలియోనే, చెప్పింది ఒక కోపర్నికసే, చెప్పింది ఒక డార్విన్. ఒక్కళ్ళు చాలు నిజాన్ని చెప్పడానికి. 100 కోట్ల ఆర్భాటాలు, అధికారాలు, ఈ ఉన్మాదాలు ఇవన్నీ సైన్స్కి అవసరం ఉండదు. సైన్స్ ప్రజల్ని చైతన్యం చేస్తూ, ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ, అందులో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ సత్యాల్ని తెలియజేస్తూ మానవ సమాజ పురోగమనానికి తోడ్పడుతుంది.